ఇంకొక 10 రోజుల్లో రాష్ట్రంలో అయితే కనుక ఎలక్షన్లు రాబోతున్నాయి. ఎలా ఉందంటారు ఈ 4 సంవత్సరాల 11 నెలల 22 రోజుల జగన్మోహన్ రెడ్డి పరిపాలన? పథకాలు అయితే సామాన్యులకి ఎవరికి అందలేదండి. మరి అతనేమో నేను అమ్మఒడి వేసాను అని చెప్తున్నాడు. స్టార్టింగ్లోనే 15,000 అని చెప్పాడు. తీరా చూస్తేనేమో 13,000కి పడిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా గుంతలు గోతులు రౌడీయిజం ఈ రాజకీయం వాళ్ళు చేయడం సరిపోయింది. సామాన్యుడు కూడా రోడ్డు మీద తిరగడానికి అవకాశం లేదు. ఈ సామాన్యులు కానీ ఎవరైనా రోడ్డు మీద తిరిగి మాలాంటి ప్రజలు రోడ్డు మీదకి వచ్చి బతకాలంటే మాకు టీడీపీ ప్రభుత్వం కంపల్సరీగా కావాలండి. అది కూడా కూటమితో కలిసి చేస్తున్నా. దానికి మేము చాలా ఆనందపడుతున్నాం. మేమంతా సహకరించి టీడీపీని గెలిపించుకుంటాం. మరి ఇక్కడ చూస్తే కనుక నన్ను ఒక్కడిని ఎదిరించలేక ముగ్గురు కలిసి నా మీద యుద్ధానికి వస్తున్నారని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు కదా. ఇప్పుడు ఒక ఏరియాలో ఒక తగాద జరిగిందంటే వాడు రౌడీ షెటర్ కానీ ఏదన్నా రౌడీ వ్యవస్థ వాడు రౌడీ మోకతో పనిచేస్తూ ఉంటే వాడిని ఎదిరించడానికి సామాన్య ప్రజలు అనేవాళ్ళు వ్యతిరేకత చూయిస్తారు. అది ఎట్లా అంటే ఇప్పుడు మన ఏరియాలోకి ఒకడు వచ్చి వ్యవహారం చేస్తుంటే జనాలు ఏం చేస్తారంటే అందరూ కలుస్తూ ఉంటారు. అందరూ కలిసి వాడిని ఎలాగైనా ఓడించాలి, వాడిని ఎలాగైనా కూలదోయాలని వ్యవహారం చేసి సబ్జెక్ట్ చేస్తూ సామాన్య ప్రజలంతా కలిసి మేమంతా సామాన్యులు మా పార్టీలన్నీ కూడా సామాన్యుల పార్టీలు చాలా కులాలకు అతీతంగా సామాన్యులతో కలిసి పనిచేసే పార్టీలు కాబట్టి మేమంతా కలిసి ఆ జగన్మోహన్ రెడ్డి కోల్దేయడానికి మేమంతా సిద్ధపడి ఉన్నాం. నేను పేదల పక్షాన పోరాడుతుంటే ఓర్చుకోలేని పెత్తందారులందరూ ఒకటై నన్ను చంపడానికి చూస్తున్నారని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడుగా. నేను పేదోడినే అండి. అతను ఎట్లా అసలు పేదోడు ఎట్లా అవుతాడు? అది పేదల పార్టీ ఎలా అయింది? అతను ఆస్తి చూసారా? మన నామినేషన్ వేశారు. అతని ఆస్తి ఎంత ఉంది? 500 కోట్ల పైనే ఉంది అతనికి. అతను ఎట్లా పేదోడు అవుతే అది పేదల పార్టీ ఎలా అయింది? నేను పేదోడినేగా, మరి నా పార్టీ కూడా అదే అవ్వాలిగా. మరి నేను పేదోడినేగా. నేను ఇదే కాలనీలో పుట్టాను, ఇదే కాలనీలో పెరిగాను, నాది 4వ లైన్. మరి ఏముంది, మేము పేదోళ్ళమేగా. మాకైతే ఎటువంటి పథకాలు అందలేదు. నాకు రేషన్ కార్డే లేదు. నాకు పెళ్ళి 8 సంవత్సరాలు అయింది. నేను రేషన్ కార్డు పెట్టుకోవడానికి నేను తిరిగిన సచివాలయాలు ఏంది, నేను తిరిగిన పరిస్థితి ఏంది? అసలు ఎవరిని అడిగిన లంచం. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ కరప్షన్ పోవాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే నా లక్ష్యం అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా. సార్ ఎవరికి వచ్చిందో నాకు తెలియదు సార్. మరి సంక్షేమ పథకాలు ఎవరికి వచ్చినాయో తెలియదు. నాకైతే తెలియదు, నాకైతే రాలేదు. నేను సామాన్య కార్యకర్తని అంతే. నేను పార్టీల గురించి నేనేం మాట్లాడలేదు, అసలు నాకు సంబంధం లేదు. కానీ మరి నాకేం రాలేదుగా, నేను సామాన్యుడిగా, నాకు రావాలిగా. నా పిల్లలకే లేదు. నా పిల్లలకి అమ్మఒడి అన్నారు, అందరికి అన్నారు. ఫస్ట్ పార్టీ గెలిచే ముందేమో 2కి వేస్తాం, 4కి వేస్తాం, ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తాం అన్నారు. ఉన్న వాటిలోనే వేసే వాటిలోనే 2,000 అతనే తీసుకుంటున్నాడు. అసలు ఎవరికి చేరినాయి పథకాలు? 10 మందిలో 2కి వేస్తే అది పథకం అండి? పథకం కాదు కదా. 10 మందికి వేస్తే అది పథకం అయ్యింది, 2కి వేస్తే పథకం కాదండి. అది స్వార్థం. మనుషుల్ని మోసం చేయటం, వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర సింపతి కొట్టేయడానికి చేసే ఇవన్నీ ప్రయత్నాలు ఇవన్నీ. అసలు జీరో కరప్షనే నా లక్ష్యం అని చెప్తున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. అందుకే వాలంటీర్ వ్యవస్థ పెట్టాను అంటున్నాడుగా. అందుకే సార్ నా మీద 27 కేసులు ఉంది. నేను జీరో కరప్షన్ అన్నారు కదా సార్. మేము కరప్షన్ మనుషులే. కరప్షన్ కాకుండా జీరో అసలు ఏం చేయకుండా 27 కేసులు 30 కేసులు పెట్టుకొని మేము జైల్లో 16 నెలల నుండి బయటకు వచ్చాం. మరి ఏం చేస్తాం? మరి జీరో కరప్షనే కదా. మరి అది కరప్షన్ కాదు. ఇక అది వాళ్ళ దృష్టిలో కరప్షన్ కాదేమో, మాకు కరప్షన్ కాదేమో మరి తెలియదు. మరి మాకు కూడా మీరే చెప్పాలి. వై నాట్ 175? మరొక ఛాన్స్ ఇవ్వండి, రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తా అంటున్నాడుగా. ఇంకొక ఛాన్స్ ఇస్తే అగ్గిపెట్టిని మనం ₹1 కొంటున్నాం కదా సార్. ఇప్పుడు ₹2 పెట్టి కొంటున్నాం. ఇప్పుడు బియ్యం ఏమో 60 రూపాయలు ఏమో ఉంటుంది. ఈసారి కానీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తాం? బియ్యం గింజ 60 రూపాయలకి మనం కొనుక్కోవాల్సి వచ్చిందండి. అది ఎందువల్ల అంటారు? ఇంత 151 సీట్లతోటి భారీ మెజార్టీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి మీద అంతే మొత్తంలో వ్యతిరేకత రావడానికి బలమైన కారణం ఏంటి సార్? ఇప్పుడు ఇప్పుడు మా ఏరియాలో చూస్తున్నాం. మా ఏరియాలో మెయిన్గా ఏంటంటే ఫస్ట్ డ్రగ్స్, గంజాయి, పిల్లల రౌడీయిజం. ఒక్కొక్కడు చేసే రౌడీయిజం, ఒకడు చేసే రాజకీయం, వాడి తొత్తులకి, వాడుకున్న అభిమానులకి, వాడి కార్యకర్తలకి వాడు చేసే వ్యవహారానికే పథకాలు ఏదైనా సరే మొత్తం వాళ్ళే చేసేది. పక్కనున్న సామాన్య వ్యక్తికి ఎవడు రాడు. అసలు ఎవడు రాడు వాడి దగ్గరికి. వాడిని పట్టించుకోవాలి. వాడు ఏంది అని నిలదీస్తే వాడిని ఉండనీరు. అవసరమైతే చంపుతారు, కొడతారు, అసలు ఏదైనా చేస్తారు. వాళ్ళు దేనికైనా తెగిచ్చున్నారు ఇక్కడ. కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్. అసలు మళ్ళీ నేనే గెలుస్తాను అంటున్నాడు కదా. ఏంది గెలిచేది? అసలు లేదు. ఇక జైలుకి వెళ్ళడానికి మొత్తం తట్టబుట్ట మొత్తం సర్దుకొని జాగ్రత్తగా ఉంటే చాలు. అన్నయ్య జైలుకి, ఖచ్చితంగా జగనన్న జైలుకి, చంద్రన్న అసెంబ్లీకి, దాంట్లో డౌటే లేదు, తిరుగులేదు.